Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, గచ్చిబౌలి హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అంగస్తంభన సమస్యకి ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్లో మనం ఆ సిరీస్ని కంప్లీట్ చేస్తున్నాం. దీంట్లో ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే ఎటువంటి అంగస్తంభన సమస్యకైనా, అంటే వీళ్ళలో జీరో ఎరెక్షన్ ఉన్నా కానీ వాళ్ళని 100% ఎరెక్షన్కి మనం క్రియేట్ చేయొచ్చు. దీనికి ఉన్నది బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ. దీన్ని పీనైల్ ప్రాస్థెసిస్ అని కూడా అంటారు, ఆర్ పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఈ పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ ఎవరికి చేస్తామంటే ఎవరిలో అయినా కానీ అంగస్తంభన సమస్య చాలా విపరీతంగా ఉంది. మనం పీనైల్ డాప్లర్ చేసినప్పుడు పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ అనేవి 15 కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి మనం పీనైల్ ఇంప్లాంట్ రికమెండ్ చేస్తాం. అండ్ పీనైల్ ఇంప్లాంట్ ఏ ఏజ్ గ్రూప్లన్నా చేసుకోవచ్చు. నేను చేసిన హైయెస్ట్ ఏజ్ గ్రూప్ 95, హైదరాబాద్ వచ్చినాక చేసిన హైయెస్ట్ ఏజ్ గ్రూప్ 86. సో ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. మీకు సెక్స్ చేయాలని అనుకుంటే ఏ ఏజ్లో అయినా కానీ నేను ఖచ్చితంగా పీనైల్ ఇంప్లాంట్ సర్జరీస్ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే పీనైల్ ఇంప్లాంట్స్ అనేది చాలా సింప్లెస్ట్ సర్జరీ అండ్ పర్మనెంట్ సర్జరీ. మీ లైఫ్లో మళ్ళీ ఎటువంటి అంగస్తంభన సమస్యలు మాత్రం ఖచ్చితంగా రావు. ఇది ఎవరిలో రికమెండ్ చేస్తాం? ఎవరైనా శీఘ్రస్ఖలన సమస్య చాలా విపరీతంగా ఉంది, ఎటువంటి మందులు వాడినా కానీ వీళ్ళు చేయలేకపోతున్నారు, అట్లాంటి వాళ్ళకు కూడా మనం పీనైల్ ఇంప్లాంట్స్ సజెస్ట్ చేస్తాం. రెండోది ఏంటంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఈ మధ్య ఉన్న జనరేషన్లో 90% పీపుల్లో ఉంటుంది. అంటే సెక్స్ చేయడానికి భయపడి అంగస్తంభన సమస్య క్రియేట్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళలో ఒక ధైర్యం నింపడానికి ఈ పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ కూడా చాలా సేఫెస్ట్ సర్జరీ. ఈ పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఒక్కసారి మేము లోపట్ల పెట్టిన తర్వాత ఇది ఉన్నట్టు మీకు ఒక వేసిన డాక్టర్కి తప్ప మూడో మనిషికి తెలిసే ఛాన్స్ లేదు. మీ వైఫ్స్కి కానీ, మీ గర్ల్ ఫ్రెండ్స్కి కానీ, మీ అపోజిట్ పార్ట్నర్కి కానీ తెలిసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది అంత డీప్గా ఉంటుంది. చాలామంది ఇది ఒక ఆలోచిస్తారు, అది ఇదేమన్నా ఆర్టిఫిషియల్గా ఉంటుందండి. ఆర్టిఫిషియాలిటీ అనేది ఏముండదండి. ఎందుకంటే ఎప్పుడైనా మనకు ఒక ఫ్రాక్చర్ అయింది, ఆ బోన్లో గ్యాప్ వచ్చింది, అప్పుడు మనం ప్లేట్స్ లాంటివి, ఐరన్ రాడ్స్ కానీ పెడతాము. ఎందుకు పెడతాము? ఎందుకంటే ఆ గ్యాప్ని మనం ఫిల్అప్ చేయడానికి. ఇది కూడా అలాంటిదే. అంగం లోపట్లో బ్లడ్ ఫ్లో రావట్లేదు, దాని ప్లేస్లో నేను ఇంప్లాంట్ పెట్టినాను అంతే. దీనివల్ల మీ సెక్షువల్ కోరికలు మారవు, సెక్స్ చేయాలనే ఆశ తగ్గదు, అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఒక సెక్షువల్ సైకిల్లో అంటే మనకి మొదటిగా కోరిక రావాలి. కోరిక వచ్చినప్పుడు మనకు అంగస్తంభన అవ్వడం ఇది న్యాచురల్ ప్రాసెస్. నేను చేసే ప్రాసెస్లో అన్నీ అలానే ఉంటుంది, కానీ అంగస్తంభన రావడానికి కావాల్సిన బ్లడ్ సప్లైని నేను ఒక ఇంప్లాంట్ వేసి దాన్ని రీక్రియేట్ చేస్తున్నాను. సో ఈ పీనైల్ ఇంప్లాంట్స్ అనేవి ఒక 2 to 3 టైప్స్ ఉంటాయి. దీన్ని మాల్యబుల్ ఇంప్లాంట్ అంటాము. ఈ మధ్య ఇండియాలో కామనెస్ట్గా యూజ్ చేసే ఇంప్లాంట్ ఇది మాల్యబుల్ ఇంప్లాంట్. ఈ మాల్యబుల్ ఇంప్లాంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే ఇది ఎలా కావాలంటే అలా బెండ్ అవుతుంది. మీ అంగం ఎలా బెండ్ చేయాలనుకుంటే బెండ్ చేసుకోవచ్చు. అంటే మీరు అండర్వేర్లో పెట్టుకోవడానికి ఎలా మీకు ఎటువంటి కష్టం లేకుండా ఎటు సైడ్ అయినా బెండ్ చేసుకోవచ్చు అంగాన్ని. సో ఇప్పుడు మనకున్న బెస్ట్ ఇంప్లాంట్స్లలో ఇది మాల్యబుల్ ఇంప్లాంట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అండ్ వరల్డ్లో ది మోస్ట్ సొఫిస్టికేటెడ్, మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ ఇది. దీని 3 పీస్ ఇంప్లాంట్ అంటాం. ఈ 3 పీస్ ఇంప్లాంట్ అనేది ఏంటి అంటే మీకు కంప్లీట్ న్యాచురల్గా ఉంటుంది. ఎప్పుడు మీకు అంగం గట్టిపడాలనుకున్నప్పుడు మీకు స్క్రోటంలో అంటే మీ వృషణాల మధ్యలో ఒక చిన్న పంప్ పెడతాము. అది 2 సార్లు స్క్వీజ్ చేస్తే ఇది ఇన్ఫ్లేట్ అవుతుంది. ఈ ఇన్ఫ్లేట్ అవ్వడం ద్వారా మీరు సెక్స్ గంట సేపు చేసుకుంటారా, 2 గంటలు చేసుకుంటారా, 3 గంటలు చేసుకుంటారా, మీ ఓపిక పట్టి ఎన్నిసార్లు చేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూస్ రావు. అండ్ ఇది వరల్డ్లోనే మోస్ట్ సొఫిస్టికేటెడ్ ఇంప్లాంట్ ఇది. సో దీన్ని ఒక టైప్ ఆఫ్ సిలికాన్ మెటీరియల్ తయారు చేస్తారు. అండ్ ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ కూడా. ఇప్పుడు మన ఇండియన్ సినారియోలో ఉన్న దాంట్లో మాల్యబుల్ ఇంప్లాంట్ కానీ, షాస్ ఇంప్లాంట్ కానీ చాలా బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయి. షాస్ ఇంప్లాంట్లో ఉన్న చిన్న స్మాల్ ప్రాబ్లమ్స్ అనుకుంటే ఒక 3-4 ఇయర్స్ తర్వాత కొద్దిగా సాఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మాల్యబుల్ ఇంప్లాంట్లలో దీని లోపల టైటానియం వైర్ ఉంటుంది కాబట్టి మీకు లైఫ్లో మళ్ళీ ఇదే స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుంది. మీకు స్ట్రెంగ్త్లో తగ్గే ఛాన్సెస్ లేవు. అండ్ వీటికి ఈ ఇంప్లాంట్ కానీ వీటికి కానీ లైఫ్ టైం వారంటీస్ ఉంటాయి. అండ్ ఒక్కసారి అంటే ఒక 10 ఏళ్ళ తర్వాత కూడా ఈ ఇంప్లాంట్లో ప్రాబ్లం వచ్చింది, ఇంప్లాంట్ బెండ్ అయిపోయింది, ఇరిగిపోయింది అనుకుంటే కూడా
కంపెనీ మీకు ఫ్రీగా దీనికి ఖచ్చితంగా మీకు రీప్లేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఏ పర్సన్లోనా చేయొచ్చు. చాలా సింపుల్ సర్జరీ. ఇంత చిన్న కట్లో మీకు ఆపరేషన్ అయిపోతుంది. ఒక 3 days హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఇంతకుముందు ఎటువంటి యూరిన్ సమస్యలు ఉన్నా కానీ, మూత్ర సంబంధిత ఇష్యూస్ ఉంటే ఫస్ట్ దాన్ని ట్రీట్ చేసుకున్న తర్వాత ఈ ఇంప్లాంట్ సర్జరీ చేసుకుంటాము. చాలా మందిలో ఇంకొక అపోహ ఏంటంటే ఇంప్లాంట్ చేసుకున్నాక పిల్లలు అవ్వరా అనే ఒక భయం ఉంటుంది, స్ఖలనం జరుగుతుందా అనే భయం ఉంటుంది. డెఫినెట్లీ ఇవి 2 డిఫరెంట్ పాత్వేస్. అంగస్తంభనకి కావాల్సిన రక్తనాళాల్లో మాత్రమే ఇంప్లాంట్లో ఉంటుంది. ఇలా అంగాన్ని మూడు పైప్స్ ఉంటాయి అంగంలో. ఈ కింద పైపు మనకి మూత్రానికి కానీ మీకు వీర్యం కానీ వచ్చే పైప్ ఇది. ఈ 2 పైప్స్లోనే మనకి అంగం గట్టిపడడానికి అవసరమయ్యేది. దీన్ని క్యావర్నోసమ్ అంటాం, కార్పస్ క్యావర్నోసమ్ అంటాం, దీన్ని కార్పస్ స్పాంజియోసమ్ అంటాం. ఈ కార్పస్ క్యావర్నోసంలో మనం ఇంప్లాంట్ ఇలా పెట్టేస్తాం. సో ఇలా ఒక ఇంప్లాంట్ ఉంటుంది, ఇక్కడ సైడ్ ఒక ఇంప్లాంట్ ఉంటుంది. ఈ కింది దాన్ని మనం దీన్ని టచ్ చేయం కాబట్టి మీకు నార్మల్గానే స్ఖలనం జరుగుతుంది, నార్మల్గానే యూరిన్ పాస్ అవుతుంది. సో పిల్లలు అవ్వడం నార్మలే. సెక్స్ మీకు న్యాచురల్ సెక్స్ చేయడానికి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. నార్మల్ పర్సన్కి మీకు తేడా ఏంటి అంటే, నార్మల్ పర్సన్ సెక్స్ చేయాలంటే ఒక మ్యాక్సిమం 10 minutes చేయగలుగుతారు, 1 hour చేయగలుగుతారు. కానీ మీరు 1 hour నుంచి 10 hours వరకు మీ ఇష్టమైనంతసేపు సెక్స్ చేసుకోవచ్చు. ఎటువంటి సమస్యలు డెఫినెట్లీగా ఉండవు. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే నా నంబర్కి డెఫినెట్గా కాల్ చేసుకోవచ్చు. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.